బ్రేకింగ్ న్యూస్. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండబోతున్నారు. భారత సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చౌమహల్లా ప్యాలెస్ లో ఇవ్వాలనుకున్న డిన్నర్ క్యాన్సిల్ అయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ చౌమహల్లా ప్యాలెస్ లో జరగాల్సిన డిన్నర్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఈరోజు ఏదైతే ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ ఆరంభోత్సవ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరు అవుతున్నట్టుగా ఆ యొక్క ఆరంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేనట్టుగా మన సమాచారం అందుతుంది. ప్రధానంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఈరోజు 6:30 ప్రారంభం కావాల్సినటువంటి మిస్ వరల్డ్ ఏదైతే ఆరంభోత్సవానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే దేశంలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏదో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఉద్రిక్త పరిస్థితులు మరి నెలకొంటున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి గైర్హాజరు కావాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు సంబంధించి మరి కాసేపట్లో ఆయన రాజ్భవన్లో కూడా గవర్నర్తో భేటీ కాబోతున్నారు. హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్కు సంబంధించి కూడా, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి డిఫెన్స్ విభాగాలకు సంబంధించి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో భద్రతకు సంబంధించి కావచ్చు, నెలకొన్న పరిస్థితులకు సంబంధించి కూడా గవర్నర్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క మిస్ వరల్డ్ కార్యక్రమాల నేపథ్యంలో కూడా చౌమెల్లా ప్యాలెస్లో ఈ నెల 13 రాత్రి విందు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విందుకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంది. ఆ విందు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంటే దాదాపుగా మిస్ వరల్డ్ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు తెలంగాణ మొత్తం పూర్తిగా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అద్దం పట్టే విధంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రస్తుతం దేశంలో అనుకోకుండా నెలకొన్నటువంటి తాజా సిచ్యువేషన్కి సంబంధించి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, డ్రోన్లతో పాటు మరోపక్క ఏదైతే వైమానిక దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క అందాల పోటీలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా ఈ సమాచారం రావాల్సి ఉంది. కానీ మనకంతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి మాత్రం గచ్చిబౌలిలో జరిగేటువంటి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలకు సంబంధించినటువంటి ఆరంభోత్సవ ప్రారంభానికి ఆయన దూరంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత, అంతకంటే ముందు పహల్గామ్లో జరిగినటువంటి ఘటన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అన్ని అంశాలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణ భద్రతతో పాటు దేశంలో నెలకొన్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆయన తాజాగా రీసెంట్గా కూడా ఏదైతే మన కోసం బార్డర్లో కొట్లాడుతున్నటువంటి ఏదైతే దళాలకు సంబంధించి ఆయన పూర్తిగా కూడా సంఘీభావ యాత్ర కూడా రీసెంట్గా నిర్వహించిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన తీరు, ప్రతి ఒక్కరు కూడా యువతతో పాటు ప్రజలంతా మనం ప్రస్తుతం అయితే అందరం జాతీయ భావంతో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ఆర్మీకి తోడుండాలన్నటువంటి సంఘీభావం ఆయన తెలియజేశారు. ఇక ప్రధానంగా పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన జీతాలు కూడా నెల జీతాలను కూడా ఇప్పటికే ఏదైతే ఆ యొక్క ఆర్మీకి ఇవ్వాలని కూడా ఆయన భావించిన నేపథ్యం, అందరూ కూడా విలారంగా ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇప్పటికే చాలామంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించినటువంటి తీరు చూస్తున్నాం. ఇక మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు వస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి తాజాగా ఈ సిచ్యువేషన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎప్పటికెప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి కూడా ఉన్నతాధికారులను ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, చాలామంది తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో బార్డర్ గ్రామాలతో పాటు బార్డర్ రాష్ట్రాల్లో కూడా చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ హైదరాబాద్కు తరలించేందుకు కావచ్చు, స్వగ్రామాలకు తరలించే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ ఢిల్లీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రతిక్షణం ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్కన తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా అలర్ట్గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు
అధికారులకు సూచనలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నెలకొన్నటువంటి పరిస్థితులపైన సమీక్ష నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి హాజరు కావద్దని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాబట్టే ప్రస్తుతం ఈరోజు ఆయన హాజరు కాలేకపోతున్నారు. మరి కాసేపట్లో ఆయన గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గవర్నర్ని కలిసి నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, హైదరాబాద్ భద్రత విషయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ని గవర్నర్తో ఆయన కలిసి భేటీ అయి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తా. థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్ కేంద్రంగా మిస్ వరల్డ్ పోటీలు మరో గంటలో ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఓపెనింగ్ సెరమనీకి పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల 31వ తారీఖు వరకు ఈ పోటీలు జరగబోతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో సెక్యూరిటీ టైట్ చేశారు. 300 నుంచి 350 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలంగాణ జరూరానా అనే నినాదంతో టైమ్లెస్ తెలంగాణ వెల్కమ్స్ యూ అని చెప్పేసి పెద్ద ఎత్తున 120 దేశాల నుంచి మన రాష్ట్రానికి ఎంతోమంది సుందరీమణులు ఇప్పటికే చేరుకున్నారు. 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025కి మన హైదరాబాద్ వేదిక అవ్వడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు మే 10వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఈ అందాల పోటీలు జరగనున్నాయి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన కళలు, మన నాట్యాలు, మన నృత్యాలు మొత్తం మనది అసలు కట్టుబొట్టు తెలిపే విధంగా కూడా ఈరోజు ఓపెనింగ్ సెరమనీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అటు దాదాపు ప్రపంచం నుంచి 120 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా మన రాష్ట్రానికి చేరుకున్నారు. హైటెక్ సిటీలో ఉన్నటువంటి ట్రైడెంట్ హోటల్లో ప్రస్తుతం వాళ్ళంతా బస చేస్తున్నారు. బస చేసినటువంటి హోటల్స్ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఒక్కసారి ఈరోజు జరగబోయేటటువంటి ఈవెంట్ గురించి మనం ఒక్కసారి చూసుకుంటే మే 10వ తారీఖు ఈరోజు సాయంత్రం 6:30కి ప్రస్తుతం మనం ఉన్నటువంటి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కూడా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం సంస్కృతి సంప్రదాయాలు మేళవింపుగా కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈరోజు ఈ పోటీలు ప్రారంభం చేయనుంది. అయితే పోటీలు ప్రారంభంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనల మేరకు కూడా అన్నీ కూడా జరగనున్నాయి. ప్రధానంగా ఈరోజు అందాల పోటీలు అనేవి వేదికగా మన తెలంగాణ అవ్వడం, మొత్తం ప్రపంచం మొత్తం చూడడంతో మొత్తం కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ఉండబోతున్నాయి. ప్రధానంగా ప్రారంభం అవ్వగానే ఈరోజు ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే అటు గాయకుడు ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి గాయకుడు కొమండూరి రామచారి 50 మంది శిష్య బృందంతో కలిపి మన తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత కాకతీయుల కాలం నుంచి ఎంతో పేరొందినటువంటి పేరుని నాట్య ప్రదర్శన కూడా 250 మంది కళాకారులతో ఉంటుంది. అయితే ఈ ప్రదర్శనలో కూడా వాళ్ళు మిస్ వరల్డ్స్ని వెల్కమ్ చేస్తూ ఎవరైతే డిఫరెంట్ నుంచి వచ్చారో మిస్ వరల్డ్ లోగో ఆవిష్కరణ జరిగే విధంగా కూడా వాళ్ళు ఒక ప్రదర్శన చేస్తారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోటీలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోరోవర్ పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి వార్ కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో ఈ నేపథ్యంలో కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం గచ్చిబౌలి ఏరియాలో ప్రస్తుతం ఇక్కడ ఈవెంట్ అవుతున్న దగ్గర సేమ్ టైం ఎక్కడైతే హోటల్స్లో బస చేస్తున్నారో అక్కడ కూడా నో డ్రోన్ జోన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 5,000 మంది పోలీసులు ఇందులో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక ఎక్కడైతే మొత్తం కూడా ఆక్టోపస్తో పాటు క్విక్ రియాక్షన్ టీమ్స్తో పాటు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో కూడా మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. ట్రాఫిక్ సీసీ కెమెరాలతో పాటు అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ప్రస్తుతం ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఎక్కడైతే సుందరీమణులు ఉంటున్నటువంటి హోటల్స్ చుట్టూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం కూడా 5,000 మంది పైగా పోలీసులు కూడా ఈ బందోబస్తులో
పార్టిసిపేట్ చేయనున్నారో ఒక్కసారి కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా ఏ ఏ దేశాల నుంచి వచ్చారో అని చెప్పేసి అన్ని జెండాలను కూడా ఇక్కడ చక్కగా కూడా పెట్టారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు కూడా ఉన్నారు. మొదటిగా మన ఇండియా ఫ్లాగ్ని పెట్టి తర్వాత అన్ని ఫ్లాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు. మిస్ వరల్డ్ పోటీలు అంటేనే కూడా అన్ని దేశాల నుంచి కూడా 120 దేశాల నుంచి మన రాష్ట్రానికి రావడం, ఈ పోటీలకు మన హైదరాబాద్ వేదిక అవ్వడం కూడా ఎంతో గర్వకారణం అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఈవెంట్ చూడడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈవెంట్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని 2 రోజుల క్రితం ఓపెన్ చేస్తే 7,000 మంది కూడా పాస్లకు అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పాసెస్ ఇచ్చిన తర్వాత పాసెస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి రానిస్తారు. ఇక మీడియా కవరేజ్ కూడా కెమెరాస్ని అలో లేకుండా కేవలం మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. కెమెరాస్ ఏది కూడా అలో ఉండదు. అండ్ మొత్తం ఈవెంట్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషనే మొత్తం ఫుటేజ్ని క్యాప్చర్ చేసి తర్వాత రివీల్ చేస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి సుందరిమణులందరూ కూడా ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి సమయంలోనే మన గచ్చిబౌలి మన ఎక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా వెల్కమ్ చేశారు. తర్వాత నేరుగా వాళ్ళు బస చేసేటటువంటి హోటల్స్కి కూడా తరలించారు. మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈసారి ఈ పోలీసుల బందోబస్తులలో మొత్తం మహిళలు ఎక్కువగా ఉండడంతో 2,000 మంది పోలీసులను కూడా మహిళలను అలౌట్ చేశారు. షీ టీమ్స్తో పాటు అన్ని నిఘా వర్గాలు కూడా పనిచేస్తున్నాయి. ఆక్టోపస్తో పాటు స్లీపర్ సెల్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈవెంట్ జరిగే చుట్టుపక్కల కూడా బాంబ్ స్క్వాడ్తో పాటు అన్ని నిఘాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇక వచ్చినటువంటి సుందరిమణులంతా కూడా నేరుగా హోటల్ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే గచ్చిబౌలి స్టేడియంకి చేరుకుంటారు. ఎవరైతే ఆయా దేశాలకు సంబంధించి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్స్ ఉంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమీ లేవు. కానీ వాళ్ళు వచ్చినటువంటి సమయంలో మాత్రం కాస్త ట్రాఫిక్ ఆపి వాళ్ళకి మొత్తం కూడా భద్రత నడుమ ఇండోర్కి ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంకి తీసుకొస్తారు. ఇక మే 31వ తారీఖు వరకు కూడా ఈ పోటీలు అనేవి జరుగుతాయి. ఈలోపే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ కానివ్వండి, వేయి స్తంభాల గుడి కానివ్వండి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట సెక్రటేరియట్ కానివ్వండి, లేదంటే మన హాస్పిటలైజేషన్ తెలిపే విధంగా లైక్ ఏవైతే ఏజీ హాస్పిటల్ కానివ్వండి, యశోద, అపోలో అనేక కార్యక్రమాలకు కూడా వాళ్ళంతా హెరిటేజ్ వాక్ నేపథ్యంలో కూడా వెళ్తారు. అక్కడ కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రై కమిషనరేట్ పోలీసులు, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసులు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు డీజీపీ పర్యవేక్షణలో కూడా ఇదంతా జరుగుతోంది. మొత్తం ఎంటైర్ ఈవెంట్ జరిగే ప్లేస్లో అండ్ సుందరిమణులు బస చేసేటటువంటి హోటల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మన CCCలో పర్యవేక్షిస్తున్నది. అండ్ సేమ్ టైం వాళ్ళు హోటల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ప్రస్తుతం అటు మన ఆపరేషన్ సింధూర్ ఒకవైపు జరుగుతోంది, ఇండియా పాక్ మధ్యన వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఒక టార్గెట్ ప్లేస్ అని చెప్పేసి ఇప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి అతిథులంతా కూడా ఇది సేమ్ వాళ్ళ రెండో ఇల్లులాగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఎంత సేఫ్గా ఫీల్ అవుతారో ఇక్కడ కూడా అంతే సేఫ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికైతే మరికొద్ది క్షణాల్లో మిస్ వరల్డ్కి సంబంధించి 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025కి సంబంధించినటువంటి పోటీలు అయితే అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో హేమ, బిగ్ టీవీ, గచ్చిబౌలి స్టేడియం.